హలో ఫ్రెండ్స్. అందరికి నమస్తే. నేను మీ నాగరాజు గారు మాట్లాడుతున్నా. అయితే నికేష్ అక్రమార్జన రోజుకు 2,00,000 పైమాటనమాట. ఈరోజు మీ ముందుకు ఒక భారీ తిమింగలాన్ని తీసుకొచ్చాను. అది కూడా హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తూ ఇటీవల అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి చిక్కిన నిఖిలేష్ కుమార్ రోజుకు తక్కువలో తక్కువ 2,00,000 పైగా సంపాదిస్తున్నారు. అయితే ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అడ్డగోలు సంపాదనలు అండ్ రుచిమరిగిన నిఖిలేష్ కుమార్‌కు సన్నిహితులని ఇళ్లపై ఏసీబీ బృందాలు దాడి చేసిన తరుణంలో 17,73,00,000 అక్రమాస్తులు వెలుగు చూశాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక లాకర్‌లో మరో కిలోన్నర బంగారం ఆభరణాలు లభ్యమయ్యాయి. వీటన్నిటి విలువ బహిరంగ మార్కెట్‌లో ఆదమాక్షంలో చూపెడితే 100,00,00,000 పైనే ఉంటుంది అని అంచనాలు. ఆయన ఉద్యోగంలో చేరి 10 ఏళ్లవుతుంది. ఈ అక్రమంలో ఆయనకు అక్రమార్జన గురించి ఇక లెక్క కడితే సగటున రోజుకు 2,00,000 పైమాట అని చెప్పి అనుకోవచ్చు. ఇంత భారీగా కూడబెట్టిన నిఖిలేష్ కుమార్ ఎలాంటి కుయుక్తులకు పాల్పడలేదని